రైట్. సో ఎప్పుడు అందుకనే లేనిపోని బాధలు మనమే తెచ్చుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు. ప్రేమ అన్న నెపంతో, నాకు ప్రేమ ఉంది అన్న నెపంతో చాలా విషయాల్ని మనం ఓవర్లుక్ చేస్తుంటాం లైఫ్ లెసన్స్. రైట్. మనం అవతల వాళ్ళకి ఏమిస్తున్నామో, ఏమిచ్చినా పర్వాలేదు కానీ ఫస్ట్ అది మనకి ఇస్తున్నామా లేదా? ఓకే. ఫస్ట్ అది మనకు మనం ఇప్పిస్తున్నామా లేదా అన్నది మనకు తెలియాలి. రైట్. ఇది అవతల మనిషికి సంబంధించింది కాదు. బంధం అనేది అవతల మనిషికి సంబంధించింది కాదు. నాతో నా బంధం ఎలా ఉంది? నా భాగస్వామి నాతో కరెక్ట్‌గా ప్రవర్తించట్లేదంటే, నా లోపల ఉన్న భాగస్వామితో నేను ఎలా ఉంటున్నానో నాకు తెలియాలి. నా తల్లిదండ్రులు నాతో బాగుండట్లేదంటే, నా లోపల ఉన్న మాతృత్వంతో నేను ఎలా ఉంటున్నాను? దాంతో బంధం నాకు ఎలా ఉంది? నా గురువులు నాతో బాలేరు అంటే, నా లోపల ఉన్న గురుతత్వంతో నేను ఎలా ఉన్నానో నాకు తెలియాలి. బయట ఎవ్వరూ బాలేరు. కానీ లోపల అన్ని బంధాలతో చాలా అద్భుతంగా ఉన్నాను. సో బయట బాలేరు అన్న కాన్సెప్టే మీకు కనపడదు. ఓకే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అదర్ పర్సన్. అవతల మనిషితో సంబంధం కాదు బంధం అంటే. నా లోపల ఏముంది? నాతో ఏముంది? అన్న కాన్సెప్ట్ మనం చూసుకోవడం. ఓకే. నిజమైన ప్రేమ అంటే స్వేచ్ఛను కోరుకుంటుంది. ఓకే. స్వేచ్ఛ అంటే ఆ స్వేచ్ఛని కూడా అర్థం కావాలి. స్వేచ్ఛ అంటే పట్టుకొని ఉండడం కాదు, బంధించి ఉండడం కాదు. ఓకే. అదొక స్వేచ్ఛను కోరుకుంటుంది. రైట్.